ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథ రసవాహినం మరికొంత బాగా తెలుసుకుందాం. సాయిరామ్. ఋషిశృంగముని ఆశీర్వదించ ముగ్గురు రాణులు పాయసమును పూజించి తీర్థమును స్వీకరించి పూజాపీఠములకు నమస్కరించి ఋషిశృంగమునికి నమస్కరించి వారి వారి నివాసములకు వెళ్ళిరి. కొంతకాలం గడిపిన ముగ్గురు రాణులు గర్భమును ధరించినటువంటి వార్త పురమంతయు ప్రాకెనం. రాణుల యొక్క దేహములు కాంతివంతమై కళకళలాడదొడిగాను. ప్రమాదవశమున సాయిరామ్ 10వ మాసము వచ్చాను. దాదులు నర్సులు ఇప్పుడు అప్పుడు అని ప్రసవ సమయములకు సర్వసిద్ధములు కావించి రాణులను అతి జాగ్రత్తగా చూసుకొనిచున్నారు. ఇంతలో కౌశల్యకు ప్రసవ బాధలు ప్రారంభమైన విని దాదులు రాణి మందిరములకు వెళుతుండగానే పట్టపురాణి గారికి కుమారుడు కలిగినటువంటి వార్త అంతఃపురమంతయు పకెను. 2వ దినము సుమిత్రకు ప్రసవ బాధలు ప్రారంభమై ఆమె 2 కుమారులను కన్నదని అంతఃపురమిగాక పురమంతయు ఈ వార్త వ్యాపించెను. అందరూ ఆనందించిరి. భూమి సస్యశ్యామలమయ్యను. సర్వ వాయిద్యములు మ్రోగినవి. మేఘములు ఆనందజలములు పన్నీరు జలల వలె పరిళమైనటువంటి బిందువులతో 2 నిమిషములు అంతఃపురం పైన మాత్రమే కురిపించెను. 3వ దినము కైకకు ఒక పుత్రుడు కలిగాను. ఈ రీతిగా పుత్రులు పుట్టిన తక్షణమే ఎత్తడి సూచన శుభములే కనిపించాను. దశరథ మహారాజు ఆనందమునకు అంతులేదు. కుమారుడు ఒక్కడైనను లేరని విచారించున్న సమయమున 4 పుత్రులు ఒకే పరి కలిగిరన్నారన్నటువంటి వార్త వర్ణనాతీతమైనటువంటి ఆనందము. రాజు బ్రాహ్మణులను పిలిపించి వారలకు సువర్ణ భూదానములు గావించను. బేదలకు రీతి ధనమును ఇప్పించను. వసతులు కలిగించను. వస్త్రములు పంచను. అన్నము పెట్టించను. ఎక్కడ చూచనను ప్రజల జయ జయ ధ్వనులు గావించుండరి. శుభచిహ్నములకు సభలు నాట్యములు గావించదొడిగిరి. మాకు క్రొత్త ప్రభువులు అవతరించరనేటువంటి ఆనందంతో ప్రజలు వారింట్లో వాళ్లకు పిల్లలు కలిగినంత దానికంటే ఎక్కువగానే ఆనందించుండరి. కొందరు స్త్రీలు తమ రాణులకు కుమారులు కలిగినది భగవద్ కటాక్షమైన విశ్వసించి భగవంతులకు ధన్యవాదములు అన్నట్లు పూజలు గావించిరి. సాయిరామ్. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.